వచ్చే 5 రోజులు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే గరిష్టంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దాదాపు జూన్ నెలలో కూడా ఈసారి వర్షాలు లేనట్టే విధంగా కూడా ప్రధానంగా వాతావరణ పరిస్థితులు అర్థమవుతున్నాయి. మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా జూన్ నెలలో కూడా వర్షపాతం నమోదు కావాలి, కానీ ఇప్పటి వరకు కూడా అడపదడపగా వర్షాలు పడుతున్నాయి. సార్, అసలు ప్రధానమైన కారణాలు ఏంటి సార్? అసలు మనకి ఈసారి ఎల్నినో ప్రభావం ఉండటము, దాని ద్వారా మాన్సూన్లో గాలుల్లో చురుకుదనం లోపించడము మనం మొదటి నుంచి కూడా చూడటం జరుగుతుంది. ఈ నెల 8వ తారీఖు నాటికి తెలంగాణలోకి ప్రవేశించాయి, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించాయి ఋతుపవనాలు. నార్మల్గా దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఒక 3 నుంచి 4 రోజుల్లోగా మనకి ఇంచుమించుగా రాష్ట్రం అంతా కవర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి 15 రోజుల పాటు మనకి పెద్దగా కదలిక లేకుండా హైదరాబాద్ పై వరకు వచ్చి అక్కడి నుంచి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం లోపించి స్తబ్దుగా ఉండడం వల్ల మనం రాష్ట్రంలో భిన్న వాతావరణం అనేది చూడటం జరిగింది. మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి వరకు అయితే మాయిశ్చర్ వచ్చిందో ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా తేమ లేకపోవడం వల్ల అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని జిల్లాల్లో వర్షాలు పడటము, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండడము, దానికి తోడు ఉత్తర దిశ నుంచి వాయువ్య దిశ నుంచి వేడి గాలుల తాకిడితోటి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో గత 5-6 రోజులు బట్టి హీట్ వేవ్, అలాగే సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు కూడా మనము చూడటం జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి మనకి నిన్న సాయంత్రం రాత్రి నుంచి మనకి మాన్సూన్ గాలుల్లో పురోగతి ఊపందుకుని ఈరోజు ఉదయానికి మనకి ఇంచుమించు తెలంగాణలోని అన్ని జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలు కూడా మాన్సూన్ గాలులు ఈరోజు ఉదయానికి కవర్ చేయడం జరిగింది. అలాగే మనకి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ మీదుగా ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడింది. ఈ రెండిటి వల్ల మనకి రాగల 5 రోజులు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో మోడరేట్ రెయిన్, కొన్ని జిల్లాల్లో భారీ వర్షానికి కూడా మనము సూచన ఇవ్వడం జరిగింది. సార్, ప్రధానంగా ఎన్ని జిల్లాలకు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేశారు సార్? మనం ఈరోజు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని ఇటు నిజామాబాదు, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన చేయడం జరిగింది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా మోడరేట్ రెయిన్, అంటే 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పలు జిల్లాల్లో రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఈ రెయిన్స్ రాగల 5 రోజులు కూడా కంటిన్యూ అయ్యి రాగల 5 రోజులు వివిధ జిల్లాలకి మనము ఎక్కడైతే భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాంతానికి ఎల్లో అలర్ట్లు పెట్టడం జరిగింది. సార్, ప్రధానంగా జూన్లో ఇప్పటి వరకు జరిగిన నెలలో కూడా ఎంత లోటు వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి ఇప్పటి వరకు ఈ వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల ఇంచుమించుగా 30-35% వరకు మనకి లోటు ఉంది. అయితే రాగల 5 రోజులు విస్తృతంగా వర్షాలు అన్ని జిల్లాల్లోనూ పడే అవకాశం ఉన్నందున నెలాఖరు నాటికి మనకి ఇంచుమించు నార్మల్ రెయిన్ఫాల్ తెలంగాణలో చూపించే అవకాశం కనిపిస్తుంది. సార్, ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా వచ్చే నెల జూలైలో కూడా వర్షపాతం ఎంత నమోదవుతుంది? అప్పుడు కూడా రెయిన్ఫాల్ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఎల్నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాలకే వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి ఈ ఎల్నినో సమయంలో ఫోర్కాస్ట్ కూడా ప్రిడిక్టబిలిటీ తగ్గుతుంది. మనకు మే 26 నాటికి ప్రవేశిస్తాయని భావిస్తే జూన్ 4 వరకు డిలే అవ్వడం జరిగింది. అలాగే మనకి తెలంగాణలోకి 8వ తారీఖున ప్రవేశిస్తే ఈ రోజు వరకు కూడా మందగమనంతో ఉండడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు అనేవి కొనసాగే అవకాశం ఉంది. సో మనకి ఈ సమయానికి యాక్చువల్గా మనకి మధ్యప్రదేశ్లోని సగభాగం వరకు మనకి ఋతుపవనాలు వ్యాపించవలసి ఉంది. అయితే ఇంకా తెలంగాణలో కూడా 2-3 జిల్లాలు మనకి బాకీ ఉన్నాయి. సో ఈ గమనం అనేది ఎలా ఉంటుందన్నది మనం ఎప్పటికప్పుడు ఈ మాన్సూన్ గాలుల పురోగతిని బట్టి ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సరేనా, ఉరుములు, మెరుపులు అలాంటి కూడుకున్న వర్షం పడే అవకాశాలు ఉన్నాయి సార్? ఈ రోజు ముఖ్యంగా మనకు గత 5-6 రోజులు బట్టి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధిక టెంపరేచర్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తేమగాలు ప్రవేశించినప్పుడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల పిడుగుపాటు, రాళ్ల వర్షము ఇటువంటివి కూడా అవకాశం ఉంది. సో ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి ఇటు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, ఇటు
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అంటే థండర్ స్టార్మ్ వార్నింగ్లో ఆరెంజ్ అలర్ట్, సివియర్ థండరు, లైట్నింగ్ ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈరోజు రేపు చాలా ప్రాంతాల్లో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్లే వర్షాలు పడే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా టెంపరేచర్లు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటి నుండి కూడా 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ప్రత్యేకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని రాగల 5 రోజుల పాటు కూడా కొంచెం తేలికపాటి వర్షం, కొంచెం భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.